డిస్కస్ చేస్తున్నాం. సో నిన్న మనం ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఎ కంపెనీ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నది. ఓకే, మీకు వాట్సాప్ లో పెట్టింది ఫస్ట్ చాప్టర్ ఒకటేనమ్మా మీకు మెటల్ పెట్టింది. హలో, అవును సార్. ఫస్ట్ చాప్టర్ ఒకటే పెట్టారా? అయింది. ఓకే మేడం. ఇక్కడ గ్రూప్ లోనే షేర్ చేస్తున్నా చూడండి. మీరు తర్వాత లాగౌట్ అయిన తర్వాత డౌన్లోడ్ చేసుకుంటారా? ఇందులోనే ఉంచండి. హలో, అదే ఇక్కడ కాదు ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందా? ఈ చార్ట్స్ లో అటాచ్ చేశాను. అదే ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఏం కనిపిస్తుంది? స్క్రీన్ మీద ఏం కనిపించట్లేదా? అది కాదు. ఓకే, డెఫినేషన్ ఆఫ్ ద ఇప్పుడు చూడు ఇప్పుడేమో లేదు సార్, అదే ఉంది. స్క్రీన్ మీద ఏం వేరే మారలేదా? లేదు సార్. సరే ఈ జూమ్ గ్రూప్ లోనే అప్లోడ్ చేశాను, చూసుకోండి ఒకసారి. ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ పీడిఎఫ్ ఫైల్ రెండు ఏదైతే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారో అదే టాపిక్ అప్లోడ్ చేశాను, ఒకసారి చేసుకోండి. ఓకే, నెక్స్ట్. సో మనం ఇప్పుడు యాక్చువల్గా డిస్కస్ చేసింది ఏంటంటే డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ ఫర్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఎ కంపెనీ. మనం డిస్కస్ చేసిన టాపిక్ ఏంటంటే డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ ఫర్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఎ కంపెనీ. ఎవరి దగ్గర నుంచి వాయిస్ వస్తుంది? సో ఇప్పుడు మనం డిస్కస్ చేసింది డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ ఫర్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఎ కంపెనీ. మనం డిస్కస్ చేసింది ఏంటంటే డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ ఫర్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఎ కంపెనీ. So documents to be submitted for incorporation. Documents to be submitted for incorporation. ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. 2 times అడిగారు ఇది. ఈ క్వశ్చన్ 2 times అడిగారు మనకు. డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ ఫర్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఎ కంపెనీ. డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ ఫర్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఎ కంపెనీ. ఫర్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఎ కంపెనీ. మనం డిస్కస్ చేసింది 2 times టెస్ట్ చేశారు ఎగ్జామ్ లో. 2 times టెస్ట్ చేశారు ఎగ్జామ్ లో. 4 marks కి 4 marks కల ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తాము ఇన్కార్పొరేషన్ కి? ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తాము చూడండి.
ఏమో స్క్రీన్ మీద కనిపిస్తుందా డాక్యుమెంట్స్ టు బి ఫైల్డ్ అనే? హలో, ఓకే. సో ఇది 2 టైమ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఒకసారి చూసుకోండి. ఏ డాక్యుమెంట్స్ ఫైల్ చేస్తాం? ఫస్ట్ అప్లికేషన్ ఫైల్ చేయాలి. ఆ అప్లికేషన్ కి కింద ఉన్న డాక్యుమెంట్స్ అని అటాచ్ చేయాలి. అప్లికేషన్ ఫైల్ చేయాలి. ఇది ఫార్మాట్ INC32 అనే ఫార్మాట్ ఉంటుంది. ఇక్కడ ఇది ఒక కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, స్పైస్ అనే కాన్సెప్ట్ చెప్తాను చూడండి. స్పైస్ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్పైస్? సో స్పైస్ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే, అక్కడ స్పైస్ అంటే సింప్లిఫైడ్ ప్రొసీజర్ ఫర్ ఇన్కార్పొరేటింగ్ ఎ కంపెనీ ఎలక్ట్రానికల్లీ అంటారు. సింప్లిఫైడ్ ప్రొసీజర్ ఫర్ ఇన్కార్పొరేటింగ్ ఎ కంపెనీ ఎలక్ట్రానికల్లీ. Simplified procedure for incorporating a company electronically. Simplified procedure for incorporating a company electronically. SPICE. Okay, simplified procedure for incorporating a company electronically. SPICE. This is the concept. అంటే ఈ నేమ్ లోనే ఉంచండి, సింప్లిఫైడ్ ప్రొసీజర్. సింప్లిఫైడ్ ప్రొసీజర్ ఏంటి? సింప్లిఫైడ్ ఇక్కడ అంటే, ఇక్కడ సింప్లిఫైడ్ ఏంటి అంటే, నార్మల్ గా ప్రొసీజర్ అవుతే నార్మల్ ప్రొసీజర్ ఏంటో చూడండి, తర్వాత సింప్లిఫైడ్ ప్రొసీజర్ అని ఎందుకు అన్నామో తెలుస్తుంది. నార్మల్ ప్రొసీజర్ ఏంటి అంటే, సో ఫస్ట్ డిన్ నంబర్ అప్లై చేయాలి. డిన్ నంబర్ అప్లై చేయాలి. ఇది ఎవరి దగ్గర అప్లై చేయాలి? డిన్ సెల్ నోయిడా. డిన్ సెల్ నోయిడా. సో వీళ్ళ దగ్గరికి వెళ్ళి డిన్ నంబర్ అప్లై చేయాలి, డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్. సో సెకండ్ పాయింట్ ఏంటంటే ఆర్ఓసి. ఆర్ఓసి దగ్గరికి వెళ్ళి నేమ్ అప్లై చేసుకోవాలి. ఆర్ఓసి దగ్గరికి వెళ్ళి నేమ్ అప్లై చేయాలి. ఆర్ఓసి దగ్గరికి వెళ్ళి నేమ్ అప్లై చేయాలి. సో నేమ్ ఎవరి దగ్గరికి అప్లై చేయాలి? ఆర్ఓసి దగ్గరికి అప్లై చేయాలి. తర్వాత అప్లికేషన్ ఫర్ ఇన్కార్పొరేషన్. అప్లికేషన్ ఫర్ ఇన్కార్పొరేషన్ ఇది సబ్మిట్ చేయాలి. ఎవరి దగ్గరికి సబ్మిట్ చేయాలి? సిఆర్సి, సెంట్రల్ రిజిస్ట్రేషన్ సెంటర్. సిఆర్సి అంటే సెంట్రల్ రిజిస్ట్రేషన్ సెంటర్, వాళ్ళ దగ్గర సబ్మిట్ చేయాలి. తర్వాత ఈపీఎఫ్, ఈపీఎఫ్ అథారిటీ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత ఈపీఎఫ్ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్, పాన్, టాన్, పాన్, టాన్, ఈపీఎఫ్, ఈఎస్ఐ. ఈపీఎఫ్, ఈఎస్ఐ సపరేట్ కాదు, ఈపీఎఫ్, ఈఎస్ఐ, పాన్, టాన్. అంటే ఇలా ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఇంతమంది దగ్గరికి వెళ్ళాలి, ఇన్ని అప్లికేషన్స్ ఫైల్ చేయాలి, ఈ ప్రాసెస్ ఉండేదన్నమాట. ఇప్పుడు ఏం చేశారంటే ఒకటే ఒక ప్రాసెస్ పెట్టారు. ఇవన్నీ మీరు మర్చిపోండి, ఇవన్నీ మర్చిపోండి, సింపుల్ గా ఇదొక్క ఫామ్ ఫైల్ చేయండి చాలు. INC32 ఇదొక్క ఫామ్ ఫైల్ చేయండి. సింగిల్ ఫామ్ ఫర్ ఆల్ దిస్ పర్పసెస్, ఫర్ ఆల్ పర్పసెస్, సింగిల్ ఫామ్ ఫర్ ఆల్ పర్పసెస్. అది ఒకటే ఫామ్ లో అయిపోతుంది. ఇంతకు ముందు ఒక కంపెనీ ఇన్కార్పొరేట్ చేయాలంటే చాలా టైం పట్టింది. డిన్ అప్లై చేసిన తర్వాత 15 days కో 20 days కో వచ్చేది. నేమ్ అప్లై చేసిన తర్వాత ఒక 1 week వచ్చేది. తర్వాత కంపెనీ ఇన్కార్పొరేట్ చేయడానికి ఇంకొక 20 days, తర్వాత పాన్ కార్డ్ అప్లై చేయడానికి ఇంకొక 1 week 10 days, ఇలా ఈఎస్ఐ ఒక 15 days, ఇలా ఒక 4-5 months పట్టేది. 4-5 months పట్టేది. అవన్నీ రావాలి అంటే మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి, అక్కడ మెన్షన్ చేసిన 5 రావాలంటే ఒక 5 months దాకా పట్టేది. ఇప్పుడు ఏం చేస్తారంటే మార్నింగ్ మీరు అప్లికేషన్ ఫైల్ చేస్తే ఈవినింగ్ కల్లా వచ్చేస్తాయి అన్ని డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉంటే మార్నింగ్ మనం డాక్యుమెంట్ ఫైల్ చేస్తే ఈవినింగ్ కల్లా ఎవ్రీథింగ్ యుల్ గెట్. డిన్, నేమ్, ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్, ఈఎస్ఐ, పిఎఫ్ రిజిస్ట్రేషన్ ప్లస్ పాన్ నంబర్, టాన్ నంబర్, ఎవ్రీథింగ్ యుల్ గెట్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్. దట్స్ ఇట్. మార్నింగ్ ఇఫ్ యూ అప్లోడ్ ద ఫార్మ్స్, ఈవినింగ్ యుల్ గెట్ ఓన్లీ వన్ ఫార్మ్, వన్ అథారిటీ, ఆల్ ద పర్పసెస్. వన్ ఫార్మ్, వన్ అథారిటీ, ఆల్ ద పర్పసెస్. దాన్ని సింగిల్ విండో క్లియరెన్స్ అని కూడా అంటారు. సింగిల్ విండో క్లియరెన్స్ అంటే ఏంటిది అనుకుంటే, ఒకరి దగ్గరికి వెళ్ళండి చాలు, మీకు ఏం కావాలన్నా వాళ్ళే ఇస్తారు. ఇది వరకట్లాగా ఒక్కొక్క దాని కోసం ఒక్కొక్క గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. డిన్ నంబర్ కోసం ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాలి, నేమ్ అప్లికబిలిటీకి ఇంకొక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాలి, ఈఎస్ఐ, పిఎఫ్ ఇంకొక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాలి. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక ఆఫీస్కి వెళ్ళండి, ఒక ఫామ్ సబ్మిట్ చేయండి, మీకు కావాల్సినవన్నీ ఇచ్చేస్తారు. ఒక ఆఫీస్కి వెళ్ళండి, ఒక ఫామ్ సబ్మిట్ చేయండి, మీకు కావాల్సినవన్నీ ఇచ్చేస్తారు. దట్ ఈస్ ద పాయింట్. ఓకే, అది. So simplified procedure for incorporating a company electronically. This is the concept. Okay, done. అది. సో కాబట్టి ఈ కాన్సెప్ట్ సింప్లిఫైడ్ ప్రొసీజర్ అని ఎందుకు అన్నారంటే, ఒకటే ఫామ్ లో ఈ పర్పస్ అన్ని అయిపోతాయి. ఇది అప్లికేషన్ ఫామ్ INC32. ఈ ఫామ్ ఫైల్ చేయాలి. ఆ ఫామ్ కి ఏ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి? ఆ ఫామ్ కి ఏ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలంటే మెమరాండమ్ అండ్ ఆర్టికల్స్ అటాచ్ చేయాలి. నెక్స్ట్ ఒక సిఏ కానీ సిఎస్ కానీ ఎవరైనా సో anyone, any professional, any practicing professional. So any practicing professional. ఇక్కడ ప్రాక్టీసింగ్ ప్రొఫెషనల్ అంటే మనకు సిఏ అవ్వచ్చు, సిఎంఏ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు.
ఒక ప్రాక్టీసింగ్ ప్రొఫెషనల్ సర్టిఫై చేసి ఇవ్వాలి. ఏంటి? కంపెనీ ఇన్కార్పొరేట్ చేసినప్పుడు కంపెనీస్ యాక్ట్ లో ఉన్న ప్రొసీజర్స్ అన్ని ఫాలో అయ్యారు అని ఒక సర్టిఫికెట్ ఇవ్వాలి. ప్రొఫెషనల్ ఏమైనా సర్టిఫికెట్? డిక్లరేషన్. ఏంటా డిక్లరేషన్? చూడండి, స్పెసిఫై దట్ ఆల్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్ హ్యాస్ బిన్ కంప్లీట్ విత్. డిక్లరేషన్ స్పెసిఫైయింగ్ దట్ ఆల్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్ హ్యాస్ బిన్ కంప్లీట్ విత్. కంపెనీస్ యాక్ట్ లో ఉన్న ప్రొవిజన్స్ అన్ని ఫాలో అయ్యారు. కంపెనీస్ యాక్ట్ లో ఇన్కార్పొరేషన్ కి సంబంధించి కంపెనీస్ యాక్ట్ లో ఇన్కార్పొరేషన్ కి సంబంధించి ఏ ఏ ప్రొవిజన్స్ అయితే ఉన్నాయో అవన్నీ ఫాలో అయ్యారు. ఏమో వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుందా? రైట్. సో ఒక సిఏ, ప్రాక్టీసింగ్ సిఏ కానీ సిఎస్ కానీ సిఎంఏ కానీ నలుగురికి కంపెనీ ఇన్కార్పొరేట్ చేయడానికి నలుగురికి పవర్ ఉంటుంది. ఎవరు? సిఏ, సిఎస్, సిఎంఏ, అడ్వకేట్. ఈ నలుగురికి పవర్ ఉంటుంది. ఈ నలుగురిలో ఎవరో ఒకరు సైన్ చేయాలి. డిక్లరేషన్ మీద నలుగురిలో ఎవరో ఒకరు సైన్ చేయాలి. ఆ సైన్ చేసి ఏమని ఇస్తున్నారు వాళ్ళు అంటే, కంపెనీ ఇన్కార్పొరేషన్ కి సంబంధించి కంపెనీస్ యాక్ట్ లో ఏ ఏ ప్రొవిజన్స్ అయితే ఉన్నాయో అవన్నీ ఫాలో అయ్యారు అని ఒక డిక్లరేషన్ ఇస్తున్నారు. అది ఓకే, దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో ఆ డిక్లరేషన్ ఎవరు ఇస్తున్నారు, అందులో ఏముంది? డిక్లరేషన్ ఏమిటి అంటే, వాట్ ఈస్ ది డిక్లరేషన్? డిక్లరేషన్ ఎందులో ఉంటుంది? డిక్లరేషన్ ఫామ్ నంబర్ INC 8 లో ఉంటుంది. డిక్లరేషన్ ఎందులో ఉంటుంది? INC 8 లో ఉంటుంది. INC 8 లో ఉంటుంది. ఎవరు ఇస్తున్నారు? బై సిఏ, సిఎస్, సిఎంఏ ఆర్ అడ్వకేట్. ఇందులో ఎవరో ఒకరే ఇస్తున్నారు డిక్లరేషన్. ఏంటా డిక్లరేషన్? కంపెనీ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ఇన్కార్పొరేషన్ హ్యాస్ బిన్ కంప్లీట్ విత్. Provisions relating to incorporation has been completed. అంటే ఒక సిఏ ROC కి ఒక సర్టిఫికెట్ లాంటిది ఇస్తున్నాడు. డిక్లరేషన్ అనే సర్టిఫికెట్ లాంటిది ఇస్తున్నాడు. ఎవరైతే ఈ కంపెనీ వాళ్ళు ఉన్నారో ప్రమోటర్స్, వాళ్ళు అన్ని ప్రొవిజన్స్ ఫాలో అయ్యారని ఒక సిఫార్సు చేస్తున్నట్టు ఒక సర్టిఫికెట్ ఇస్తున్నారు అనమాట. అది ఒక సిఏ ROC కి ఒక సర్టిఫికెట్ ఇస్తున్నాడు. కంపెనీ హ్యాస్ కంప్లైడ్ విత్ ఆల్ ద ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ఇన్కార్పొరేషన్ అని. ఓకే, అది దిస్ ఇస్ ద పాయింట్. అయితే ఇక్కడ ఈ డిక్లరేషన్స్ కి రెండు డిక్లరేషన్స్ ఉన్నాయి. ఈ రెండు డిక్లరేషన్స్ కి డిఫరెన్స్ చూడాలి మీరు. ఏ డిక్లరేషన్ ఎవరు ఇస్తున్నారు అన్నది. సో దెర్ ఆర్ 2 types ఆఫ్ డిక్లరేషన్స్. వన్ ఈస్ డిక్లరేషన్ ఇన్ INC 8. డిక్లరేషన్ ఇన్ INC 8. నెక్స్ట్ డిక్లరేషన్ ఒక నిమిషం. ఆ ఫామ్ INC 9 ఉంది, ఆ ఫామ్ తీసేశారు. INC 9 తీసేశారు. మళ్ళీ అదే INC 9 అని పెట్టారా, వేరేది పెట్టారా? 1 minute కన్ఫర్మ్. INC 8 is there, but thereafter they have rechanged to INC 9. Let me confirm that. I'll show you. హలో సార్. హలో సార్, ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ కంపెనీ ఇన్కార్పొరేట్ చేయాలనుకుంటే అప్పుడు ఏం చేస్తారు సార్? అప్పుడు అతను ఇన్కార్పొరేట్ చేస్తున్న కంపెనీ కాబట్టి అతనే సైన్ చేసుకోకూడదు, వేరే వాళ్ళ చేత సైన్ చేయించాలి. వేరే ప్రొఫెషనల్ చేత వేరే సిఏ చేత సైన్ చేయించాలి. అది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటారు. మనల్ని మనమే సర్టిఫై చేసుకోకూడదని. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటారు. మనల్ని మనమే సర్టిఫై చేసుకోకూడదని డిక్లరేషన్. ఓకే, దట్ ఇస్ ద పాయింట్. సో మనల్ని మనమే సర్టిఫై చేసుకోకూడదని పాయింట్. ఒక ప్రొఫెషనల్ అయ్యింది, అతను కంపెనీ ఇన్కార్పొరేట్ చేయాలనుకుంటే అతను వేరే వాళ్ళ సిఏ చేత సైన్ చేయించాలి, వేరే సిఏ చేత సైన్ చేయించాలి. ఓకే, అది. సో ఈ డిక్లరేషన్ అన్నది INC 9 లో ఉంటుంది అనుకుందాం. డిక్లరేషన్ అనేది INC 9 లో ఉంటుంది అనుకుందాం. ఓకే, ఇంకొక డిక్లరేషన్ సే ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఒక ఫార్మాట్ ఏం లేదు అనుకుందాం, ప్రస్తుతానికైతే లేదు. ఇంతకుముందు INC 8 ఉంది, INC 9 ఉంది. I don't know why they have removed that INC 9 and they have not kept it. Okay, డిక్లరేషన్ INC 8, INC 9 ఉంది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఏది ఎవరు ఇవ్వాలి, బై హూమ్. ఏ డిక్లరేషన్ ఎవరు ఇవ్వాలి? ఈ డిక్లరేషన్ వచ్చేసి ఎవరు ఇస్తున్నారంటే, డిక్లరేషన్ చూడండి, ఈ ఎవరు ఇస్తున్నారంటే ఇద్దరు పర్సన్స్ ఇస్తారు. INC 8 ఎవరు ఇస్తున్నారంటే, ఒకటి ప్రాక్టీసింగ్ ప్రొఫెషనల్. సో ప్రాక్టీసింగ్ ప్రొఫెషనల్ డిక్లరేషన్ ఇస్తున్నాడు. అండ్ ఇంకొక పర్సన్, అంటే రెండు డిక్లరేషన్స్. INC 8 2 కాపీస్ ఇవ్వాలి. 2 డిఫరెంట్ పర్సన్స్ సైన్ చేసి ఇవ్వాలి. ఎవరెవరు ఆ 2 డిఫరెంట్ పర్సన్స్? ఒకటేమో ప్రొఫెషనల్. ఎవరి ప్రొఫెషనల్? సిఏ కానీ, సిఎస్ కానీ, సిఎంఏ కానీ, అడ్వకేట్ కానీ, ఎవరో ఒకరి ప్రొఫెషనల్. సో ఈ ప్రొఫెషనల్ డిక్లరేషన్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇది కాకుండా ఇంకా ఎవరు ఇస్తారంటే
డైరెక్టర్ ఆర్ మేనేజర్, ఎవరో ఒకరు మేనేజర్ ఆర్ సెక్రటరీ, మేనేజర్ ఆర్ సెక్రటరీ అంటే వీళ్ళలో ఎవరో ఒకరు, ఆర్ డైరెక్టర్, మేనేజర్ ఆర్ సెక్రటరీ ఆఫ్ ద కంపెనీ. సో కంపెనీ తరఫున వీళ్ళు ఇవ్వాలి. ఇది డిక్లరేషన్ 2 అంటే ఐఎన్సి అయితే 2 కాపీస్ ఇవ్వాలి. ఒక కాపీ మీద ఎవరు సైన్ చేయాలంటే ప్రాక్టీసింగ్ ప్రొఫెషనల్ సైన్ చేయాలి. ఇంకో కాపీ మీద ఎవరు సైన్ చేయాలంటే కంపెనీ తరఫున డైరెక్టర్, మేనేజర్ ఆర్ సెక్రటరీ, వాళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు సైన్ చేయాలి. కాపీ 1, కాపీ 2 అర్థమైందమ్మా? సో ఎవరు సైన్ చేయాలంటే కాపీ 1, కాపీ 2, 2 persons ఉంటారు. దే హ్యావ్ టు సైన్ దిస్ ఫార్మ్. దిస్ ఇస్ కాపీ 1, దిస్ ఇస్ కాపీ 2 అంటే 2 sets అన్నమాట. ఒకరు ఒక కాపీ మీద సైన్ చేయాలి. ఓకే రైట్. నెక్స్ట్ ఈ డిక్లరేషన్ లో ఏంటుంది? ఆ డిక్లరేషన్ లో ఏముంది? కంటెంట్స్ ఆఫ్ డిక్లరేషన్. ఆ డిక్లరేషన్ లో ఏమని రాశారు అంటే కంపెనీ హ్యాస్ కంప్లైడ్ విత్ ఆల్ ద ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ఇన్కార్పొరేషన్ ఆఫ్ ద కంపెనీ హ్యాస్ బీన్ కంప్లైడ్ విత్. కంటెంట్స్ ఆఫ్ డిక్లరేషన్ అంటే ఆ డిక్లరేషన్ లో ఏం రాశారు? ఆల్ ద ప్రొవిజన్స్ రిలేటింగ్ టు incorporation of the company, all the provisions relating to incorporation of the company has been complied. All the provisions relating to incorporation of the company has been complied. All the provisions relating to incorporation of the company has been complied with. Incorporation సంబంధించి అన్ని ప్రొవిజనల్స్ కంప్లై చేశారు. నెక్స్ట్ ఈ డిక్లరేషన్ ఎవరు ఇస్తారంటే ఈచ్ డైరెక్టర్, ప్రతి ఒక్క డైరెక్టర్ ఇవ్వాలి. ప్రతి డైరెక్టర్ ఇవ్వాలి. నెక్స్ట్ ఈచ్ సబ్స్క్రైబర్, ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ ఇవ్వాలి. అంటే నాట్ వన్, ఈచ్ సబ్స్క్రైబర్, ఈచ్ డైరెక్టర్. కంపెనీలో 3 డైరెక్టర్స్ ఉన్నారు అనుకోండి, 3 ఇవ్వాలి. 10 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనుకోండి, 10 సబ్స్క్రైబర్స్ ఇవ్వాలి. ఇక్కడ నంబర్ ఆఫ్ కాపీస్ ఎన్ని అని నేను చెప్పను, ఎందుకంటే బేస్డ్ ఆన్ ద డైరెక్టర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉంటే అన్ని కాపీస్ ఇవ్వాలి. ఈచ్ డైరెక్టర్, ప్రతి డైరెక్టర్ సపరేట్ డిక్లరేషన్ ఇవ్వాలి. ప్రతి షేర్ హోల్డర్ సపరేట్ డిక్లరేషన్ ఇవ్వాలి. ఈచ్ డైరెక్టర్ సపరేట్ డిక్లరేషన్, ఈచ్ సబ్స్క్రైబర్ సపరేట్ డిక్లరేషన్, ఈచ్ డైరెక్టర్ సపరేట్ డిక్లరేషన్ ఇవ్వాలి. ఈచ్ సబ్స్క్రైబర్ కూడా సపరేట్ డిక్లరేషన్ ఇవ్వాలి. దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ ఇందులో ఏముంది? ఈ డిక్లరేషన్ లో ఏ కంటెంట్స్ ఉన్నాయంటే 2 పాయింట్స్ ఉన్నాయి ఇందులో. నో ఫ్రాడ్ హ్యాస్ బిన్ కమిటెడ్. వాళ్ళు ఏ ఫ్రాడ్ చేయలేదని ఒక పాయింట్ ఉంటుంది. ఎవరు? డైరెక్టర్స్, సబ్స్క్రైబర్స్. వాళ్ళు ఏ ఫ్రాడ్ చేయలేదని ఒక పాయింట్ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఇంకొక పాయింట్ ఏముంటుందంటే ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ ఇస్ కరెక్ట్. All the information submitted is correct. కంపెనీ ఇన్కార్పొరేషన్ కి వాళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేశారో అదంతా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అని అదొక డిక్లరేషన్ ఉంటుంది. ఇంకొక డిక్లరేషన్. ఇది సో 2 డిక్లరేషన్స్ ఉంటాయి. ఏ డిక్లరేషన్ ఎవరు ఇస్తున్నారు, ఆ డిక్లరేషన్ లో ఏముంటుంది అన్నదే పాయింట్. సో డిక్లరేషన్ ఐఎన్సి 8 ఏమో ప్రొఫెషనల్, డైరెక్టర్, మేనేజర్, సెక్రటరీ ఇస్తారు. డిక్లరేషన్ 2 ఏమో ఈచ్ డైరెక్టర్, సబ్స్క్రైబర్స్ ఇస్తారు. అందులో ఏం రాస్తుంటారు? కంపెనీస్ యాక్ట్ సంబంధించిన అన్ని ప్రొవిజన్స్ ఫాలో అయ్యారో అని రాస్తుంటారు. ఇందులో ఏం రాస్తుంటారు? ఫ్రాడ్ ఏం జరగలేదు, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ అని రాస్తుంటారు. ఓకే, దిస్ ఇస్ ద పాయింట్ అండ్ దిస్ ఇస్ ద డిక్లరేషన్. నెక్స్ట్ అది ఇప్పుడు దాకా నేను మీకు చెప్పిన 3rd and 4th పాయింట్. ఈ 3rd పాయింట్ 4th పాయింట్. ఇప్పుడు దాకా నేను మీకు చెప్పింది ఈ 3rd పాయింట్ 4th పాయింట్. డిక్లరేషన్ ఎవరు ఇవ్వాలి అనేది 3rd పాయింట్ 4th పాయింట్. అది నెక్స్ట్ 5th పాయింట్ టెంపరరీ అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్ అంటే ఏంటి? ఇక్కడ దాని అర్థం టెంపరరీ అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్ అంటే టెంపరరీ అడ్రస్. ఓకే, అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్ అంటే ఇక్కడ టెంపరరీ అడ్రస్ అన్నమాట. నెక్స్ట్ తర్వాత సబ్ డైరెక్టర్స్, షేర్ హోల్డర్స్ నేమ్స్, డేట్, అడ్రస్, నేషనాలిటీ అవన్నీ జనరల్ పాయింట్స్. అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్ అంటే టెంపరరీ అడ్రస్, అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ పర్టికులర్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫస్ట్ డైరెక్టర్స్, వాళ్ళ నేమ్, అడ్రస్ అంతా. నెక్స్ట్ మన కంపెనీలో ఎవరినైతే మనం డైరెక్టర్స్ గా అపాయింట్ చేయాలి అనుకుంటున్నామో వాళ్ళు వేరే కంపెనీలో ఆల్రెడీ ఎక్కడైనా డైరెక్టర్ గా వర్క్ చేస్తుంటే ఆ కంపెనీ డీటెయిల్స్ ఇవ్వాలి. ఎవరినైతే మనం మన కంపెనీలో డైరెక్టర్ గా అపాయింట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళు వేరే కంపెనీలో ఆల్రెడీ డైరెక్టర్ గా ఉంటే ఆ డీటెయిల్స్ మనకి ఇవ్వాలన్నమాట. అది
ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ ఏ అనుకోండి, మిస్టర్ ఏని మనం మన కంపెనీలో అపాయింట్ చేయాలనుకుంటున్నాం. ఆల్రెడీ మిస్టర్ ఏ వేరే కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నాడు. ఆ డీటెయిల్స్ అని మనకు చెప్పాలి. ఎందుకంటే ఒక పర్సన్ 20 కంపెనీస్ లో కన్నా ఎక్కువ డైరెక్టర్ గా ఉండకూడదు. అతను ఆల్రెడీ 20 కంపెనీస్ తో డైరెక్టర్ గా ఉన్నాడు అనుకోండి, మనం అపాయింట్ చేయం కదా. ఆ విషయం మనకు తెలియాలి. అతను 20 కంపెనీస్ లో ఉన్నాడా లేదా అని మనకు తెలియాలంటే అతను లిస్ట్ ఇవ్వాలి. ఇప్పటిదాకా అతను ఏ కంపెనీస్ తో డైరెక్టర్ గా ఉన్నాడని లిస్ట్ ఇవ్వాలి. ప్రాక్టికల్ గా అయితే ఇది అవసరం లేదు, అంటే ఇవ్వాలి, కానీ డైరెక్టర్ ఇవ్వకపోయినా మనం తెలుసుకోవచ్చు. డిన్ నంబర్ అని ఉంటుంది, డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్ అని. ఆ డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్ కొడితే ఒక పర్సన్ ఎన్ని కంపెనీస్ తో డైరెక్టర్ గా ఉన్నాడో తెలిసిపోతుంది. ఒక పర్సన్ ఎన్ని కంపెనీస్ తో డైరెక్టర్ గా ఉన్నాడో యూ కెన్ ఐడెంటిఫై దట్ పాయింట్. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. రైట్, చూడండి, ఐ విల్ షో యూ దిస్ పాయింట్. ఈ పాయింట్ చూడండి, ముఖేష్ అంబానీ డైరెక్ట్ డిన్ నంబర్ ఉంది. ఈ డిన్ నంబర్ బేస్ చేసుకొని ఆ పర్సన్ ఎన్ని కంపెనీస్ తో డైరెక్టర్ గా ఉన్నాడో ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, యూ కెన్ ఐడెంటిఫై దోస్ పాయింట్స్. ఏమా స్క్రీన్ మీద కనిపిస్తుందా? హలో, ఎస్ సార్. సో ఇప్పుడు ముఖేష్ అంబానీ ఇన్ని కంపెనీస్ తో డైరెక్టర్ గా ఉన్నాడు అనమాట. రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, అయితే ఒకే పర్సన్. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇండియన్ పెట్రోకెమికల్స్ కార్పొరేషన్, రిలయన్స్ రిటైల్, కేడిఏ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, రిలయన్స్ ఫౌండేషన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, నెక్స్ట్ తర్వాత రిలయన్స్ ఫౌండేషన్, ఇన్ని కంపెనీస్ తో డైరెక్టర్ గా ఉన్నాడు. సో కాబట్టి ప్రాక్టికల్ గా అయితే డైరెక్టర్ చెప్పకపోయినా మనకు తెలుస్తుంది. ఒక పర్సన్ ని మనం మన కంపెనీలో డైరెక్టర్ గా అపాయింట్ చేస్తున్నామంటే అతను ఆల్రెడీ ఎన్ని కంపెనీస్ తో డైరెక్టర్ గా ఉన్నాడని మనకు తెలిసిపోతుంది అనమాట. ఎందుకు, అతను డిన్ నంబర్ బేస్ చేసుకొని చెప్పొచ్చు. కానీ యాక్ట్ లో ప్రొవిజన్ పెట్టారు, వాడు చెప్పినా చెప్పకపోయినా వాడు రిటర్న్ గా రాసి ఇవ్వాలి. వాడు రిటర్న్ గా రాసిస్తాడు, నేను ఆల్రెడీ ఇన్ని కంపెనీస్ తో డైరెక్టర్ గా ఉన్నాను. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. సో ఈ కంపెనీ, ఒక పర్సన్ ఎన్ని కంపెనీస్ తో డైరెక్టర్ గా ఉన్నాడో ఈజీగా ట్రేస్ చేయొచ్చు. ఒక పర్సన్ ఎన్ని కంపెనీస్ తో డైరెక్టర్ గా ఉన్నాడో యూ కెన్ ట్రేస్ ఇట్ అవుట్. సో హౌ మెనీ కంపెనీస్ ఎ పర్సన్ ఇస్ డైరెక్టర్?
దిస్ ఇస్ ద పాయింట్. సో అలా కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే డైరెక్టర్స్ నుంచి అడిగి తెలుసుకుంటున్నాం. మనం ఎవరినైతే డైరెక్టర్ గా అపాయింట్ చేయాలనుకుంటున్నామో అతను ఆల్రెడీ వేరే కంపెనీస్ లో ఎక్కడైనా డైరెక్టర్ గా ఉంటే ఆ డీటెయిల్స్ అన్ని తెచ్చుకుంటున్నాం. అది సో ఇంట్రెస్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఇంట్రెస్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే దేర్ ఇన్వాల్వ్మెంట్ అని అర్థం. ఇంట్రెస్ట్ అంటే అక్కడ ఇన్వాల్వ్మెంట్ ఆర్ పొజిషన్ ఇన్ ఎనీ కంపెనీ. అంటే ఇంకో కంపెనీస్ లో అతను మెంబర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు. అతను ఎక్కడైనా వేరే కంపెనీస్ లో అతనికి ఏదైనా సంబంధం ఉంటే అక్కడ ఇంట్రెస్ట్ అంటే రిలేషన్షిప్ అనుకోండి, మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే రిలేషన్షిప్ ఆఫ్ దట్ పర్సన్ విత్ ఎనీ అదర్ కంపెనీ. మిస్టర్ ఏ, ఇప్పుడు విజయ్ ఉన్నాడు, నేను ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను, విజయ్ ని డైరెక్టర్ గా అపాయింట్ చేయాలనుకున్నాను అనుకోండి. విజయ్ కి వేరే కంపెనీస్ తో ఏదైనా సంబంధం ఉంటే, ఎలాంటి సంబంధమైనా, డైరెక్టర్ కానే కాదు, విజయ్ కొన్ని కంపెనీస్ తో డైరెక్టర్ గా ఉండొచ్చు, కొన్ని కంపెనీస్ తో షేర్ హోల్డర్ గా ఉండొచ్చు, కొన్ని కంపెనీస్ తో మేనేజర్ గా ఉండొచ్చు. ఎలాంటి పొజిషన్, ఎలాంటి రిలేషన్షిప్ అయినా అతనికి వేరే కంపెనీతో ఏదైనా సంబంధం ఉంటే ఇంట్రెస్ట్ అన్నారు. అందుకనే అక్కడ అంటే అది డైరెక్టర్ గా అయినా రిలేషన్షిప్ అయి ఉండొచ్చు, మెంబర్ అయినా ఉండొచ్చు, మేనేజర్ అయినా ఉండొచ్చు, ఏదైనా ఒకటి. అతనికి వేరే కంపెనీతో సంబంధం ఉంటే, ఎలాంటి సంబంధం అయినా సరే, ఆ పొజిషన్ ని ఇక్కడ డిస్క్లోజ్ చేయాలి. అలా నేను పలానా కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నాను, నేను పలానా కంపెనీలో షేర్ హోల్డర్ గా ఉన్నాను, నేను సో కంపెనీలో మేనేజర్ గా ఉన్నాను, ఇవన్నీ చెప్పాలి నాకు. ఎవరు చెప్పాలి? విజయ్ నాకు చెప్పాలి. నేను కంపెనీ ఇన్కార్పొరేట్ చేస్తున్నాను, విజయ్ ని నా కంపెనీలో డైరెక్టర్ గా పెట్టుకోవాలనుకుంటున్నాను. అప్పుడు విజయ్ నాకు చెప్పాలి, ఈ పాయింట్స్ అన్ని చెప్పాలి. సార్ మీరు నన్ను మీ కంపెనీలో డైరెక్టర్ గా పెట్టుకోవాలనుకున్నారు, మంచిదే, కానీ నేను ఆల్రెడీ చాలా కంపెనీస్ లో డైరెక్టర్ గా ఉన్నాను, చాలా కంపెనీస్ లో షేర్ హోల్డర్ గా ఉన్నాను, ఇదిగోండి లిస్ట్ అని ఇవ్వాలి. అది సో దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ అతను కన్సెంట్ ఇవ్వాలి. నేను అతన్ని అపాయింట్ చేస్తే నా కంపెనీలో వర్క్ చేయడం అతనికి ఇష్టమే అని కన్సెంట్ ఇవ్వాలి. నేను అతని కంపెనీలో అపాయింట్ చేస్తే నా కంపెనీలో వర్క్ చేయడం అతనికి ఇష్టమని ఒక డిక్లరేషన్ లేదు. కన్సెంట్ టు యాక్ట్, కన్సెంట్ టు యాక్ట్, కన్సెంట్ టు యాక్ట్ అంటే అతనికి వర్క్ చేయడం ఇష్టమే, నా కంపెనీలో వర్క్ చేయడం ఇష్టమే అన్నది ఒక కన్సెంట్ ఇవ్వాలి. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. నా కంపెనీలో వర్క్ చేయడం ఇష్టమని ఇవ్వాలి. నెక్స్ట్ ఇది వేరే యాక్ట్స్ కి వస్తుందండి. ఆర్బీఐ యాక్ట్, సెబీ యాక్ట్ లో ఉంటాయి, అది ఇప్పుడు కాదు. అంటే జనరల్ గా మీరు బ్యాంకింగ్ కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, కంపెనీస్ యాక్ట్ తో పాటు ఆర్బీఐ అప్రూవల్ కూడా తీసుకోవాలి. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఐఆర్డీఏ అప్రూవల్ తీసుకోవాలి. స్టాక్ మార్కెట్ లో సెబీ అప్రూవల్ తీసుకోవాలి. టెలికాం కంపెనీ స్టార్ట్ చేయాలంటే ట్రై అప్రూవల్ తీసుకోవాలి. వాళ్ళందరినీ రెగ్యులేటర్స్ అంటారు, సెక్టరల్ రెగ్యులేటర్స్ అంటారు. అంటే సెక్టరల్ రెగ్యులేటర్స్ అంటే అర్థం ఏంటంటే ఒక బిజినెస్ ని కంట్రోల్ చేసే వాళ్ళని అర్థం. పర్టికులర్ గా ఒక బిజినెస్ మొత్తానికి ఇన్ఛార్జ్. ఆర్బీఐ ఇన్ఛార్జ్ ఆఫ్ ద బ్యాంకింగ్ బిజినెస్, సెబీ ఇన్ఛార్జ్ ఆఫ్ ద స్టాక్ బుకింగ్, ఐఆర్డీఏ ఇన్ఛార్జ్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ. అలా ఆ బిజినెస్ కి ఇన్ఛార్జ్ వాళ్ళు, ఆ బిజినెస్ మొత్తం ఇంకా వాళ్ళే చూసుకోవాలి. ఆ బిజినెస్ మొత్తానికి ఇన్ఛార్జ్, వాళ్ళ అప్రూవల్ కూడా తీసుకోవాలి. సెక్టరల్ రెగ్యులేటర్స్ అంటే అది. చూడండి, ఇవి డాక్యుమెంట్స్ మనం ఫైల్ చేయాల్సింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ 4 మార్క్స్ వచ్చింది. ఫస్ట్ మనం ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి? అప్లికేషన్ ఫర్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ కంపెనీ. తర్వాత మెమరాండమ్, ఆర్టికల్స్ కామన్. తర్వాత 2 డిక్లరేషన్స్ ఇవ్వాలి. ఒకటి సిఐ ఇచ్చిన డిక్లరేషన్, అందులో ఏం రాసుంటారు? కంపెనీస్ యాక్ట్ లో ఉన్న ప్రొవిజన్స్ అన్ని ఫాలో అయ్యామని రాసుంటారు. నెక్స్ట్ డైరెక్టర్, మేనేజర్ ఆర్ సెక్రటరీ వీళ్ళు ఇచ్చిన డిక్లరేషన్, అందులో ఏమని రాసుంటారు? అందులో ఏమని రాసుంటారు అంటే మా మీద ఎలాంటి ఫ్రాడ్స్ లేవు, మేము మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని రాసుంటారు. అదొక పాయింట్. నెక్స్ట్ తర్వాత ఇంకొకటి ఏమి ఇవ్వాలి? టెంపరరీ అడ్రస్. కంపెనీ ఇన్కార్పొరేట్ చేసేంత వరకు టెంపరరీ అడ్రస్ ఏంటి? డైరెక్టర్స్ నేమ్స్, అడ్రస్, నేషనాలిటీ, వాళ్ళు ఎక్కడైనా వేరే కంపెనీలో పనిచేస్తుంటే ఆ కంపెనీ డీటెయిల్స్. నెక్స్ట్ వాళ్ళు మన కంపెనీలో వర్క్ చేయడానికి విల్లింగ్ గా ఉన్నట్టు కన్సెంట్, ఇవన్నీ ఫైల్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. అది సో డాక్యుమెంట్స్ టు బి ఫైల్డ్ ఫర్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఎ కంపెనీ. డాక్యుమెంట్స్ టు బి ఫైల్డ్ ఫర్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఎ కంపెనీ. Documents to be filed for incorporation of a company. Documents to be filed for incorporation of a company. Documents to be filed for incorporation of a company. First point ఏంటి? అప్లికేషన్. అప్లికేషన్ ఎలా ఉండాలి? INC 32 లో ఉండాలి. అప్లికేషన్ INC 32 స్పైస్, INC 32 స్పైస్. తర్వాత ఏంటి? మెమరాండమ్, ఆర్టికల్స్, మెమరాండమ్, ఆర్టికల్స్. తర్వాత ఏంటి? డిక్లరేషన్ బై ప్రొఫెషనల్, డిక్లరేషన్ రిగార్డింగ్ స్టాట్యుటరీ కంప్లైంట్స్, డిక్లరేషన్ రిగార్డింగ్ స్టాట్యుటరీ కంప్లైంట్స్, డిక్లరేషన్ రిగార్డింగ్ స్టాట్యుటరీ కంప్లైంట్స్. తర్వాత 4th పాయింట్ ఏంటి? డిక్లరేషన్ రిగార్డింగ్ కరెక్ట్నెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, రిగార్డింగ్ ట్రూత్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, డిక్లరేషన్ రిగార్డింగ్ ట్రూత్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో 5th పాయింట్ ఏంటి? టెంపరరీ అడ్రస్, దట్ ఈస్ కరెస్పాండెంట్ అడ్రస్, టెంపరరీ అడ్రస్. 6th పాయింట్ ఏంటి? టెంపరరీ అడ్రస్ కాకుండా 6th పాయింట్ ఏంటి?
ఇంట్రెస్ట్, కన్సెంట్, ఇంట్రెస్ట్ ఆఫ్ డైరెక్టర్స్, నెక్స్ట్ కన్సెంట్ ఆఫ్ డైరెక్టర్స్, కన్సెంట్ ఆఫ్ డైరెక్టర్స్, తర్వాత సెక్టరల్ అప్రూవల్, సెక్టరల్ రెగ్యులేటర్ అప్రూవల్, సెక్టరల్ రెగ్యులేటర్ అప్రూవల్ వీళ్ళది. సో ఈ పాయింట్స్ అన్ని ఇవ్వాలన్నమాట. ఈ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలి కంపెనీ ఇన్కార్పొరేషన్ కి. ఈ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలి. ఓకే, అది దట్ ఈస్ ద పాయింట్. అదే కండిషన్. నెక్స్ట్ ఈ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తే ఆర్ఓసి సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఇస్తారు. ఈ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తే ఆర్ఓసి సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఇస్తారు. అందులో సిన్ నంబర్ ఉంటుంది, కార్పొరేట్ ఐడెంటిటీ నంబర్ ఉంటుంది. ఆర్ఓసి సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఇస్తారు, అందులో కార్పొరేట్ ఐడెంటిటీ నంబర్ ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ద పాయింట్. కార్పొరేట్ ఐడెంటిటీ నంబర్ ఉంటుంది. నెక్స్ట్ పాన్ నంబర్ ఉంటుంది, పర్మనెంట్ అకౌంట్ నంబర్. నెక్స్ట్ ఈ పాయింట్ చూసుకోండి, ఇది ఎంసీక్యూలో రావచ్చు. ఈ డాక్యుమెంట్స్ ఎన్ని రోజులు ప్రిజర్వ్ చేయాలి? ఏదైతే మనం ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసామో, ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసామో అది ఎన్ని రోజులు ఉంచుకోవాలి? హౌ లాంగ్ టు ప్రిజర్వ్, హౌ లాంగ్ టు ప్రిజర్వ్, ఎన్ని రోజులు ఉంచుకోవాలి? ఆ డాక్యుమెంట్స్ ని ఎన్ని రోజులు ఉంచుకోవాలంటే పర్మనెంట్ గా ఉంచుకోవాలి. నాట్ 8 years. కంపెనీ నార్మల్ గా 8 years, ఇక్కడ 8 years కాదు, పర్మనెంట్ గా ఉంచుకోవాలి. కంపెనీ క్లోజ్ చేసేంత వరకు ఉంచుకోవాలి. కంపెనీ క్లోజ్ చేసేంత వరకు ఉంచుకోవాలి. ఆ డాక్యుమెంట్స్ ని కంపెనీ క్లోజ్ చేసేంత వరకు ఉంచుకోవాలి. దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ కన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫ్రాడులెంట్ ఇన్ఫర్మేషన్. ఎవరైనా రాంగ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే ఏంటి కన్సిక్వెన్సెస్? ఇక్కడ పైన డాక్యుమెంట్స్ ఇచ్చారు కదా, ఆ డాక్యుమెంట్స్ లో ఎవరైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే, ఆ డాక్యుమెంట్స్ లో ఎవరైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏంటి కన్సిక్వెన్సెస్ అంటే చూడండి. ట్రిబ్యునల్ ఆర్డర్ ఇస్తారు. ఫర్నిషింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఆర్ సపరేషన్ ఆఫ్ ఎ మెటీరియల్ ఫ్యాక్ట్. ఫర్నిషింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. సపరేషన్ అంటే దాచిపెట్టడం. సపరేషన్ అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దాచిపెట్టడం. అవి ఇలా చేసి ఇన్కార్పొరేషన్ చేస్తే, ఎవరైనా ఫ్రాడులెంట్ గా అంటే ఫేక్ డాక్యుమెంట్స్ ఇవ్వడము, లేదా కరెక్ట్ డాక్యుమెంట్స్ తో బ్లాంక్స్ పెట్టేసి అన్ని డీటెయిల్స్ ఫిల్ చేయకుండా ఇవ్వడము, ఇలా ఇస్తే పనిష్మెంట్ ఏంటి అన్నది డిస్కస్ చేస్తాం. అది సో ట్రిబ్యునల్ ఏం చేస్తారంటే, మన కంపెనీ ఒక పాస్ ఆర్డర్స్ ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద కంపెనీ అండ్ ఆల్టరేషన్ ఆఫ్ మెమరాండమ్ అండ్ ఆర్టికల్స్. అంటే ట్రిబ్యునల్ ఫస్ట్ ఏం చెప్తారు, ఇలా ఫ్రాడ్యులెంట్ గా కంపెనీ ఇన్కార్పొరేట్ చేస్తే ఫస్ట్ ట్రిబ్యునల్ ఏం చెప్తారంటే, ఒకటి ఫస్ట్ మీ మెమరాండమ్ అండ్ ఆర్టికల్స్ మార్చుకోండి అని చెప్తారు. నెక్స్ట్ డైరెక్టర్ ని అపాయింట్ చేస్తారు. ఎవరు? షేర్ హోల్డర్స్ కాదు, ట్రిబ్యునలే డైరెక్టర్స్ ని అపాయింట్ చేస్తారు. కంపెనీలో ఫ్రాడ్ ఉంది కాబట్టి ఆ ఫ్రాడ్ ని సెటరైట్ చేయడానికి ట్రిబ్యునలే డైరెక్టర్స్ ని అపాయింట్ చేస్తారు. ఆర్డర్స్ ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద కంపెనీ అంటే దాని అర్థం అది. ఆర్డర్స్ ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద కంపెనీ అంటే కంపెనీ మేనేజ్మెంట్ ని సెటరైట్ చేయడానికి, కంపెనీ మేనేజ్మెంట్ ని దారిలో పెట్టడానికి అని అర్థం. సో కంపెనీ మేనేజ్మెంట్ దారిలో పెట్టడానికి ట్రిబ్యునల్ ఆర్డర్ ఇస్తారు. నెక్స్ట్ ట్రిబ్యునల్ ఇంకేం చెప్తారు, మెంబర్స్ అందరూ అన్లిమిటెడ్ లైబిలిటీ, కంపెనీ నేమ్ లో రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ కంపెనీస్ నుంచి రిమూవ్ చేసేసారి అండ్ కంపెనీ క్లోజ్ చేయాలి. ఇవన్నీ ఆరు అంటే పరిస్థితులు బట్టి ట్రిబ్యునల్ ఏ డెసిషన్ అయినా తీసుకోవచ్చు. పరిస్థితుల బట్టి ట్రిబ్యునల్ ఏ డెసిషన్ అయినా తీసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ ఆర్ అంటున్నాం. అది పరిస్థితులు బట్టి ట్రిబ్యునల్ ఏ డెసిషన్ అయినా తీసుకోవచ్చు. దీస్ ఆర్ ద థింగ్స్. ఆర్ డైరెక్ట్ రిమూవల్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ ఫ్రమ్ ద రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్, పాస్ అండ్ ఆర్డర్ ఫర్ ద బైండింగ్ అప్ ఆఫ్ ద కంపెనీ, ఇవన్నీ అన్నమాట. ఓకే, అది దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ తర్వాత ఫార్మేషన్ ఆఫ్ 1% కంపెనీ, ఫార్మేషన్ ఆఫ్ ఏ 1% కంపెనీ. ఓకే, సో ఇదంతా కంపెనీ ఇన్కార్పొరేట్ చేయాలంటే, నార్మల్ కంపెనీ ఇన్కార్పొరేట్ చేయాలంటే ఇది ఓవరాల్ ప్రొసీజర్, ఇది స్టెప్స్ ఇన్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఏ కంపెనీ. అందులో సెకండ్ పాయింట్ చూసాం, ఫిఫ్త్ పాయింట్ చూసాం, డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అని ఫిఫ్త్ పాయింట్. ఆ ఫిఫ్త్ పాయింటే ఏ సైడ్ ఇది, ఆ ఫిఫ్త్ పాయింటే ఏ సైడ్ ఇది, ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అనేది. ఓకే, తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్ని వస్తాయి, ఎన్ని రోజులు ప్రిజర్వ్ చేసుకోవాలి, ఇది ఒకటి ఎంసీక్యూ రావచ్చు, ఇది ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ రావచ్చు అన్న, ఇది ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ రావచ్చు. అది ఆల్రెడీ ఒకసారి వచ్చింది అనుకుంటా ప్రాక్టికల్ క్వశ్చన్ ఇది. కంపెనీ ఫ్రాడ్యులెంట్ గా ఇన్కార్పొరేట్ చేస్తే ఏంటి కన్సిక్వెన్సెస్, కంపెనీ ఫ్రాడ్యులెంట్ గా ఇన్కార్పొరేట్ చేస్తే ఏంటి కన్సిక్వెన్సెస్ అనేది చూసుకోవాలి. అది కన్సిక్వెన్స్ ఆఫ్ ఫ్రాడ్యులెంట్ ఇన్కార్పొరేషన్. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ 1% కంపెనీ, ఫార్మేషన్ ఆఫ్ 1% కంపెనీ. సో ఇప్పుడు దాకా నార్మల్ కంపెనీస్ ఎలా ఇన్కార్పొరేట్ చేయాలో చూసాం. ఇప్పుడు 1% కంపెనీ ఎలా ఇన్కార్పొరేట్ చేయాలో చూస్తున్నాం. 1% కంపెనీ అంటే ఏంటి, ఆ పేరులోనే ఉంది, ఒకటే మెంబర్ ఉండాలి. 1% కంపెనీ అంటే ఆ పేరులోనే ఉంది, ఒకటే మెంబర్ ఉండాలి. నెక్స్ట్ 1% కంపెనీ ఆల్వేస్ ప్రాఫిట్ మోటివ్ కంపెనీ అయి ఉండాలి. 1% కంపెనీ ఆల్వేస్ ప్రాఫిట్ మోటివ్ కంపెనీ అయి ఉండాలి. చారిటబుల్ కంపెనీ అవ్వకూడదు. సెక్షన్ 8 ఏంటంటే అది చారిటబుల్ కంపెనీ. సో 1% కంపెనీ ఎప్పుడూ కూడా చారిటబుల్ కంపెనీ అవ్వకూడదు, ప్రాఫిట్ మోటివ్ కంపెనీ అవ్వాలి.
1% కంపెనీ అనేది ప్రాఫిట్ మోటివ్ అవ్వాలి కానీ చారిటబుల్ కంపెనీ అవ్వకూడదు. దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ తర్వాత సో నామినీ పాయింట్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. నామినీ అంటే ఎవరు? ప్రెసెంట్ మెంబర్ చనిపోయినా, అతను ఇన్కెపాసిటేట్ అయినా, అంటే ఇన్సాల్వెంట్ కానీ లునాటిక్ కానీ ఇడియట్ కానీ ఇలా అవుతే ఎవరైతే మెంబర్ అవుతారో అతనే నామినీ అంటాం. ఓకే, అది నామినీ అంటే ఆల్రెడీ డిస్కస్ చేసాం కదమ్మా. మీనింగ్ ఆఫ్ నామినీ, నామినీ అంటే ఎవరు, అతను ఎలా అపాయింట్ చేయాలి, ప్రొసీజర్ ఫర్ అపాయింట్మెంట్, అతను ఎలా చేంజ్ చేయాలి, నామినీని ఎలా చేంజ్ చేయాలి, ఆ పాయింట్స్ మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. నామినీ గురించి ఏమో గుర్తొస్తుందో? ఆల్రెడీ డిస్కస్ చేసాం. హలో, మీనింగ్ ఆఫ్ నామినీ, ప్రొసీజర్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ ఎ నామినీ, ప్రొసీజర్ ఫర్ చేంజ్ ఇన్ ద నామినీ, అవన్నీ డిస్కస్ చేసాం థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్, ఒక పర్సన్ 1% కంపెనీలో మెంబర్ అవ్వాలన్నా నామినీ అవ్వాలన్నా ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. మెంబర్ అవ్వాలన్నా నామినీ అవ్వాలన్నా ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. న్యాచురల్ పర్సన్ అంటే హ్యూమన్ బీయింగ్ అయి ఉండాలి. నెక్స్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. నెక్స్ట్ రెసిడెంట్ ఇన్ ఇండియా. ఇవన్నీ కండిషన్స్. రెసిడెంట్ ఇన్ ఇండియా అంటే 1% కంపెనీలో మెంబర్ అవ్వాలన్నా లేదా నామినీ అవ్వాలన్నా ఒకటే క్రైటీరియా. ఎందుకంటే కామన్ సెన్స్ అది. ఇప్పుడు ప్రస్తుతం మెంబర్ చనిపోయాడు అనుకోండి, ఆ పొజిషన్ లో ఎవరు వస్తారు? నామినీ వస్తాడు. సో కాబట్టి ప్రస్తుత మెంబర్ కి ఏ క్రైటీరియా అయితే సాటిస్ఫై చేయాలో నామినీకి కూడా అదే క్రైటీరియా సాటిస్ఫై చేయాలి. సో ఇద్దరికి సేమ్ క్రైటీరియా. కాబట్టి మీరు హెడ్డింగ్ లో చూడండి, మెంబరు నామినీ ఇద్దరికి ఒకటే క్రైటీరియా ఉంది. ఓకే, అది సో న్యాచురల్ పర్సన్ అయి ఉండాలి, సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, రెసిడెంట్ అయి ఉండాలి, ఇవన్నీ అనమాట. నెక్స్ట్, సో రెసిడెంట్ అంటే ఏంటి? 182 డేస్ స్టే చేయాలి ఇండియాలో. 182 డేస్ స్టే చేయాలి, మినిమం 182 డేస్ ఇండియాలో ఉండాలి రెసిడెంట్ అంటే. నెక్స్ట్, మైనర్ అవ్వకూడదు. నెక్స్ట్, ఈ పాయింట్ చూడండి, ఒకటే కంపెనీలో ఉండాలి. మీరు మెంబర్ గా ఉన్న ఒక కంపెనీలో ఉండాలి, నామినీగా ఉన్న ఒక కంపెనీలో ఉండాలి. మీరు 2 కంపెనీస్ లో మెంబర్ అవ్వకూడదు, 2 కంపెనీస్ లో నామినీ అవ్వకూడదు. ఒక సింగిల్ ఇండివిజువల్ కెనాట్ బి ఎ మెంబర్ ఆఫ్ 2 OPCs. A single person cannot be a member in 2 OPCs. A single person cannot be a nominee in 2 OPC. అది మీరు 1% కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటే ఒక 1% కంపెనీ స్టార్ట్ చేయాలి. ముఖేష్ అంబానీ లాగా 10 కంపెనీ స్టార్ట్ చేయకూడదు. If you want to start a OPC, you have to start only 1 OPC in your lifetime. You cannot start the second OPC. Okay? At the same time, if you want to be a nominee in any OPC, you have to be a nominee in only 1 OPC. You cannot become a nominee in another OPC. That is the point. Okay? నెక్స్ట్, సో ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే చూడండి, ఇక్కడ ఈ పాయింట్ ఏంటంటే ఇది చూడండి అమ్మా, కొంచెం మీకు ప్రాక్టికల్ క్వశ్చన్ లో వస్తే రావచ్చు. అది పేపర్ డిఫికల్ట్ గా వచ్చినప్పుడు అది ప్రాక్టికల్ క్వశ్చన్ లో రావచ్చు. టైం లిమిట్ ఫర్ చూసింగ్ మెంబర్ అన్నది ప్రాక్టికల్ క్వశ్చన్ లో రావచ్చు. పేపర్ డిఫికల్ట్ గా వస్తే అది ప్రాక్టికల్ క్వశ్చన్ లో రావచ్చు. చూడండి, వాట్ ఈస్ దట్. సో ఏంటి ఆ పాయింట్ అంటే, ఒక ఓపీసీ ఉందనుకుందాం, OPC 1 ఉందనుకుందాం. ఇందులో ఏ అనే పర్సన్ మెంబర్ గా ఉన్నాడు, బి అనే పర్సన్ నామినీగా ఉన్నాడు. ఇప్పుడు OPC 2 ఉంది. ఈ OPC 2 లో సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ సి అనే పర్సన్ నామినీగా మెంబర్ గా ఉన్నాడు అనుకుందాం. నెక్స్ట్, ఏ అనే పర్సన్ నామినీగా ఉన్నాడు అనుకుందాం. అయితే ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ చనిపోయాడు అనుకుందాం. డైడ్. సో సి చనిపోయాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సి చనిపోయాడు అనుకుందాం. అప్పుడు రూల్ ప్రకారం మెంబర్ ఎవరు అవ్వాలి? ఏ అవ్వాలి. రూల్ ప్రకారం సి చనిపోతే సి ప్లేస్ లో ఏ రావాలి, మెంబర్. సి పై ఏ అవుతాడు. అప్పుడు ఏమవుతుంది? ఏ ఇక్కడ మెంబర్ గా ఆల్రెడీ ఉన్నాడు, ఇక్కడ OPC లో మెంబర్ అయ్యాడు. OPC 1 లో ఎప్పటి నుంచో మెంబర్ గా ఉన్నాడు. OPC 2 లో ఇప్పుడు మెంబర్ అయ్యాడు. ఎందుకు మెంబర్ అయ్యాడు? సి చనిపోయాడు కాబట్టి మెంబర్ అయ్యాడు. ఇప్పుడు ఏంటంటే ఇతను ఈ 2 కంపెనీలో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. ఉండకూడదు, లైఫ్ లాంగ్ 2 కంపెనీస్ లో ఉండకూడదు. ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. ఎదర్ యూ వాంట్ గో ఫర్ 1, ఇక్కడికి వెళ్ళాలా, ఆర్ ఇక్కడికి వెళ్ళాలా, ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. ఎప్పటిలోపు చూస్ చేసుకోవాలి? విత్ ఇన్ 180 డేస్. తో చూస్ చేసుకోవాలి. దట్ యూ హ్యావ్ టు చూస్ విత్ ఇన్ 180 డేస్. అది సో విత్ ఇన్ 180 డేస్ తో చూస్ చేసుకోవాలి. ఏదైనా ఇలా అన్నా ఉండాలి, అలా అన్నా ఉండాలి. యూ హ్యావ్ టు చూస్ విత్ ఇన్ 180 డేస్. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. అది మెంబర్ అవ్వాలన్నా, నామినీ అవ్వాలన్నా, దీస్ ఆర్ ద క్రైటీరియా. చూస్ విత్ ఇన్ 180 డేస్. ఓకే, అది. నెక్స్ట్, ఏమో అర్థమైందమ్మా? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు దాకా టెస్ట్ చేయలేదు. ఎగ్జామ్ లో క్వశ్చన్ పేపర్ డిఫికల్ట్ గా వస్తే వచ్చే క్వశ్చన్ ఇది. అందుకే నేను ముందే చెప్తున్నాను మీకు.
పేపర్ డిఫికల్ట్ గా వచ్చినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. OPC1 OPC2 అన్నది దట్ వీ షుడ్ బి కేర్ఫుల్. ఓకే, నెక్స్ట్ ఇది OPC1 OPC2. నెక్స్ట్ తర్వాత చూడండి, ఏమో అర్థమైందా ఈ పాయింట్? హలో సార్, ఎస్ సార్. హ్యాండ్స్ రైస్ చేయండి. అర్థమైందా? ప్రాక్టికల్ క్వశ్చన్ లా వస్తుంది, థియరీలా బై హ్యాడ్ చేయకూడదు. MCQ లా కానీ ప్రాక్టికల్ క్వశ్చన్ లా కానీ వస్తుంది. అది మీరు ఏ కంపెనీలో అయితే నామినీగా ఉన్నారో ఆ కంపెనీలో మెయిన్ మెంబర్ చనిపోతే మీరే మెంబర్ అవ్వాలి. సో మీకు 180 days టైం ఉంటుంది. ఆ 2 కంపెనీస్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవడానికి మీకు 180 days టైం ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. అది నెక్స్ట్. సో 1% కంపెనీ ఏం బిజినెస్ చేయకూడదు, 1% కంపెనీ ఏం బిజినెస్ చేయకూడదు అంటే ఇది NBFC, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్, ఈ వ్యాపారం చేయకూడదు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్, ఈ వ్యాపారం చేయకూడదు. నెక్స్ట్, 1% కంపెనీ వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ వాళ్ళ బిజినెస్ కే వాడుకోవాలి, ఇంకొక బిజినెస్ లో పెట్టుకోకూడదు. అది సో నార్మల్ గా అంటే అక్కడ ఏం డిస్కస్ చేస్తున్నాం మనం? సో అక్కడ ఏం డిస్కస్ చేస్తున్నాం అంటే 1% కంపెనీలో ఎవరైనా మనీ ఇన్వెస్ట్ చేస్తే, సే ఫర్ ఎగ్జాంపుల్ మెంబర్ అనుకోండి, OPC అనుకోండి, ఈ మెంబర్ OPC లో మనీ ఇన్వెస్ట్ చేస్తే వీళ్ళు ఆ మనీ తీసుకొచ్చి అదర్ కంపెనీలో ఈ మనీ ఇన్వెస్ట్ చేయకూడదు. అది అర్థమైందా? అంటే 1% కంపెనీకి సబ్సిడరీ కంపెనీ లాంటివి, అసోసియేట్ కంపెనీ లాంటివి ఉండకూడదు. 1% కంపెనీలో ఎంత మనీ వచ్చినా వాళ్ళ బిజినెస్ తోనే పెట్టాలి. ఈ మనీ అంతా వాళ్ళ బిజినెస్ తోనే పెట్టాలి, అంతేగాని వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. ఆ మనీ వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. అది 1% కంపెనీలో ఎవరైనా క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తే ఆ క్యాపిటల్ ని వాళ్ళు వాళ్ళ పర్పస్ కే వాడుకోవాలి, వేరే కంపెనీలో ఇన్వెస్ట్ చేయకూడదు. అది దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. 1% కంపెనీలో నామినీ చేంజ్ చేయాలి విత్ ఇన్ 15 days లో. ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నామినీ నేను కంపెనీలో ఉండను అనుకుంటే అతను వెళ్ళిపోతే విత్ ఇన్ 15 days లో కొత్త వాళ్ళని అపాయింట్ చేసి ROCకి ఇంటిమేట్ చేయాలి. విత్ ఇన్ 30 days లో ROCకి ఇంటిమేట్ చేయాలి. ఈ పాయింట్ చూడండి, రైట్? ఇది మీకు MCQs వస్తాయి. 15 days ఏంటి, 30 days ఏంటి చూసుకోవాలి. MCQs వస్తాయి. 15 days ఏంటి, 30 days ఏంటి చూసుకోండి. ఏంటి 50 days అంటే 1% కంపెనీ ఉంది. ఓకే, ఇప్పుడు 1% కంపెనీ ఉంది, మెంబర్ ఉన్నాడు, నామినీ ఉన్నాడు. 1% కంపెనీ ఉన్నాడు, మెంబర్ ఉన్నాడు, నామినీ ఉన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ నామినీ కనుక కన్సెంట్ ఇచ్చాడు. ఇప్పుడు తర్వాత కన్సెంట్ విత్డ్రా చేసుకున్నాడు అనుకోండి. కన్సెంట్ విత్డ్రా చేసుకుంటే ఈ A అనే పర్సన్ ఉన్నాడు, బిని నామినీగా అపాయింట్ చేశాడు. బి ఆ కన్సెంట్ విత్డ్రా చేసుకున్నాడు. అప్పుడు ఏం చేయాలి? బి తీసేసి సిని అపాయింట్ చేయాలి. సిని న్యూ నామినీని అపాయింట్ చేయాలి. ఎప్పటిలోపు అపాయింట్ చేయాలి? బి వెళ్ళిపోయిన తర్వాత విత్ ఇన్ 15 days లో అపాయింట్ చేయాలి. అపాయింట్ చేసి ఆ విషయం కంపెనీకి చెప్పాలి. ఇలా ఇప్పటి వరకు మా కంపెనీలో ఇలా చెప్పాలి. ఇప్పుడు దాకా బి ఉండేవాడు, ఆ బి వెళ్ళిపోయాడు, వాడి ప్లేస్ లో సి వచ్చాడని చెప్పాలి. ఎవరు? మెంబరు కంపెనీకి చెప్పాలి, ఓపీసీకి. ఇప్పుడు ఈ ఓపీసీ ROCకి చెప్పాలి. ఇలా బి లేడు, బి వెళ్ళిపోయాడు, బి ప్లేస్ లో సి వచ్చాడని ROCకి చెప్పాలి. ఇది 30 days. అంటే మెంబర్ కంపెనీకి ఇన్ఫార్మ్ చేయడానికి 15 days, అంటే కంపెనీ ROCకి ఇన్ఫార్మ్ చేయడానికి 30 days. అది అర్థమైందా? పాత నామినీ వెళ్ళిపోతే కొత్త నామినీని అపాయింట్ చేయడానికి 15 days. కొత్త నామినీని అపాయింట్ చేసిన తర్వాత అతని పేరుని ROCకి ఫైల్ చేయడానికి 30 days. అది కొత్త నామినీని అపాయింట్ చేయడానికి 15 days, అపాయింట్ చేసిన కొత్త నామినీని ROCకి ఇన్ఫార్మ్ చేయడానికి 30 days. ఏమో అర్థమైందా? ఆ 15 days 30 days అన్నది MCQs వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. క్వశ్చన్ ఏం అడిగారు, దేని గురించి అడుగుతున్నారు, అది 15 days ఒకటి 30 days. 15 days దేనికి? ఒక నామినీని అపాయింట్ చేయడానికి 15 days. 30 days దేనికి? అపాయింట్ చేసిన నామినీని ROCకి ఇన్ఫార్మ్ చేయడానికి. నెక్స్ట్, కన్వర్షన్. 1% కంపెనీ బిజినెస్ పెరిగిపోయింది, వాళ్ళు ప్రైవేట్ కంపెనీగా కానీ పబ్లిక్ కంపెనీగా కానీ కన్వర్ట్ అవ్వాలనుకోండి, కన్వర్ట్ అవ్వచ్చు. కానీ 2 years వెయిట్ చేయాలి. 1% కంపెనీ ఇన్కార్పొరేట్ అయిన తర్వాత ఇమీడియట్ గా మీరు ఒక 2 years తర్వాత మీరు కన్వర్ట్ అవ్వచ్చు. ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, ఈ చాప్టర్ స్టార్టింగ్ లో డిస్కస్ చేసాం కదా. ఏం డిస్కస్ చేసాం? 3 types ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఏంటా 3 types? ఓపీసీ, ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ. ఓపీసీ, ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ. సో ఓపీసీలా మీరు ఇన్కార్పొరేట్ చేశారు.
ఇప్పుడు మళ్ళీ మీరు కన్వర్ట్ అవ్వాలనుకుంటున్నారు, ఓపీసీ నుంచి ప్రైవేట్ కంపెనీ కన్వర్ట్ అవ్వాలనుకుంటున్నారు, లేదా ఓపీసీ నుంచి పబ్లిక్ కంపెనీ కన్వర్ట్ అవ్వాలనుకుంటున్నారు. అది ఓపీసీ నుంచి ప్రైవేట్ కంపెనీ కన్వర్ట్ అవ్వాలనుకుంటున్నారు, లేదా ఓపీసీ నుంచి పబ్లిక్ కంపెనీ కన్వర్ట్ అవ్వాలనుకుంటున్నారు. ఇలా కన్వర్ట్ అవ్వాలంటే ఇన్కార్పొరేషన్ తర్వాత 2 years వెయిట్ చేయాలి. ఆఫ్టర్ 2 years కన్వర్షన్ పర్మిట్ చేయొచ్చు. బిఫోర్ దట్ పర్మిషన్ లేదు. అది అర్థమైందా? 1% కంపెనీలో ఇన్కార్పొరేట్ చేసాము, తర్వాత బిజినెస్ పెరిగిపోయింది, మనం ఇంకొంచెం పెద్దగా కంపెనీ స్టార్ట్ చేయాలి, ప్రైవేట్ కంపెనీ స్టార్ట్ చేయాలి, పబ్లిక్ కంపెనీ స్టార్ట్ చేయాలి, చేయొచ్చు. కానీ 2 years ఆగి చేయాలి. 2 years లోపు కన్వర్ట్ అవుతుంది. అది ఒకవేళ 2 years లోపే కన్వర్ట్ అవ్వాలనుకుంటే ఇంకో ప్రొసీజర్ ఉంది. పేడ్ అప్ షేర్ క్యాపిటల్ 50 lakhs కన్నా పెరిగినా, టర్న్ ఓవర్ 2 crores కన్నా ఎక్సీడ్ అయినా అప్పుడు 2 years లోపే కన్వర్ట్ చేయొచ్చు. దాన్ని మ్యాండేటరీ కన్వర్షన్ అంటారు. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసింది ఆప్షనల్ కన్వర్షన్, ఇది వాలంటరీ కన్వర్షన్. ఇది కాకుండా ఇంకొకటి ఉంటుంది, మ్యాండేటరీ కన్వర్షన్ అని ఇంకొకటి ఉంటుంది. ఈ మ్యాండేటరీ కన్వర్షన్ ఎప్పుడు చేస్తామంటే paid up share capital exceeds 50 lakhs, paid up share capital exceeds 50 lakhs or turnover exceeds 2 crores. paid up share capital exceeds 50 lakhs or turnover exceeds 2 crores. ఈ రెండిట్లో ఏది జరిగినా ఫార్మ్ చేస్తాం. paid up share capital exceeds 50 lakhs or turnover exceeds 2 crores. అది ఈ రెండిట్లో ఏది జరిగినా చేస్తాం అన్నమాట. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. అది paid up share capital turnover 50 lakhs, paid up share capital 50 lakhs, turnover 2 crores. అది తర్వాత డిస్కస్ చేద్దాం. సబ్సిక్వెంట్ లో క్వశ్చన్స్ ఉన్నాయి, తర్వాత డిస్కస్ చేద్దాం. అది నెక్స్ట్ ఇవి లేవులేమో ప్రస్తుతానికైతే, స్టడీ మెటీరియల్ లో లేవు, ఇవి తీసేశారు. కంపెనీస్, ఫార్మేషన్ ఆఫ్ కంపెనీస్ ఉంది, ఇది ఉంది. కన్వర్షన్ ఆఫ్ కంపెనీస్ లేదు. ఓకే, దిస్ ఈస్ దేర్, ఇది ఉంది స్టడీ మెటీరియల్, ఇది ఉంది. ఓకే, చూడండి ఏంటి పాయింట్ అంటే చూడండి. సో సెక్షన్ 8 కంపెనీ ఎలా ఇన్కార్పొరేట్ చేయాలి? సెక్షన్ 8 కంపెనీ అంటే చారిటబుల్ కంపెనీ ఎలా ఇన్కార్పొరేట్ చేయాలి? అది ఇఫ్ ఎ పర్సన్ ఆర్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ ప్రపోజ్ టు రిజిస్టర్ యాజ్ ఎ లిమిటెడ్ కంపెనీ అండ్ దే ఇంటెండ్స్ టు ప్రమోట్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ చారిటీ, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ ఎక్సెట్రా. అది అంటే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే చారిటబుల్ కంపెనీ ఏం చేస్తారు అంటే వాళ్ళు చారిటీ ప్రమోట్ చేయడానికి కంపెనీ స్టార్ట్ చేశారు, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ దీనికోసం కంపెనీ స్టార్ట్ చేశారు, బానే ఉంది. వాళ్ళకి ఒకవేళ ప్రాఫిట్స్ వచ్చాయనుకోండి, వాళ్ళు స్టార్ట్ చేసింది ప్రాఫిట్స్ కోసం కాదు, వాళ్ళు స్టార్ట్ చేసింది సొసైటీకి ఏదో సేవ చేద్దామని స్టార్ట్ చేశారు. కానీ వాళ్ళకి అనుకోకుండా ప్రాఫిట్స్ వచ్చాయనుకోండి, ఏం చేయాలి? ఆ ప్రాఫిట్స్ ని డివిడెండ్ గా ఇవ్వకూడదు. మరి ఏం చేయాలి? ఆ ప్రాఫిట్స్ ని నెక్స్ట్ ఇయర్ లో తిరిగి మళ్ళీ చారిటీకి అప్లై చేయాలి. అది మనం కంపెనీ స్టార్ట్ చేసాం, చారిటీ చేయాలని కంపెనీ స్టార్ట్ చేసాం, అనుకోకుండా ప్రాఫిట్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ ప్రాఫిట్స్ ఏం చేయాలి? డివిడెండ్ గా ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. మరి ఏం చేయాలి? ఆ ప్రాఫిట్స్ ని మళ్ళీ ఆబ్జెక్ట్స్ ఫుల్ఫిల్ చేయడానికి చేసుకోవాలి, చేయాలి. ఓకే, అది దట్ ఈస్ ద అప్లై ఇట్స్ ప్రాఫిట్స్ ఇన్ ప్రమోటింగ్ ఇట్స్ ఆబ్జెక్ట్స్. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ తర్వాత లైసెన్స్ కోసం అప్లై చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ కి లైసెన్స్ కోసం అప్లై చేయాలి. మీరు ఎగ్జామ్ లో సెంట్రల్ గవర్నమెంట్ అని రాస్తా, ఆర్ఓసి అని రాస్తా, ఏది రాస్తా మార్క్స్ ఇస్తారు. ఇక్కడ డెలిగేట్ చేశారు. ఓకే, అది నెక్స్ట్. సో లైసెన్స్ కోసం అప్లై చేయాలి, ఇక్కడ పాయింట్. సో లైసెన్స్ కోసం అప్లై చేయాలంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎందుకోసం లైసెన్స్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైసెన్స్? ఏంటి అంటే ఇది కంపెనీ నేమ్ లో లిమిటెడ్, ప్రైవేట్, లిమిటెడ్ అనే వర్డ్స్ వాడకుండా ఎగ్జంప్షన్ కోసం లైసెన్స్. So it should be very clear what is the purpose of this license, what is the benefit for a section 8 company if it obtains the license from central government. Emma question arthమైందా? What is the benefit to a section 8 company if it obtains license from the central government? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లైసెన్స్ తీసుకుంటే వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే వాళ్ళు ప్రైవేట్, లిమిటెడ్ గా గాను లిమిటెడ్ అనే వర్డ్స్ కంపెనీ నేమ్ లో వాడాల్సిన అవసరం లేదు. ఎందుకు సార్ వాడితే ఏంటి నష్టం అంటారేమో? వాడితే పబ్లిక్ లో కన్ఫ్యూజన్ వస్తుంది. అది ప్రాఫిట్ మోటివ్ కంపెనీ, చారిటబుల్ కంపెనీ, క్లారిటీ రాదు. అదే మీరు ఫౌండేషన్ ఇలాంటి వర్డ్స్ వాడారనుకోండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, జస్ట్ సీ దిస్ కంపెనీ వాట్ ఎవర్ యూ హావ్ సీన్. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది, ఇందాక మనం కంపెనీస్ చూసాము. ఏమో స్క్రీన్ కనిపిస్తుందా? హలో, ఇప్పుడు కంపెనీ చూడండి, ఇది ప్రైవేట్ కంపెనీ కదమ్మా. క్లాస్ ఆఫ్ కంపెనీ ప్రైవేట్ అని ఉందా? ఎస్ ఆర్ నో?
క్లాస్ ఆఫ్ కంపెనీ ప్రైవేట్ అని ఉంది. కానీ మీరు అక్కడ చూడండి కంపెనీ నేమ్ లో ఏముంది, రిలయన్స్ ఫౌండేషన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అని ఉంది. లిమిటెడ్ అని లేదు, ప్రైవేట్ లిమిటెడ్ అని లేదు. ఆ కంపెనీ నేమ్ లో ప్రైవేట్ లిమిటెడ్ అని లేదు. ఎందుకు లేదు అంటే సెక్షన్ 8 కంపెనీ. ప్రైవేట్ లిమిటెడ్ అని లేదు, ఎందుకు లేదు అంటే సెక్షన్ 8 కంపెనీ కాబట్టి. అది చారిటబుల్ కంపెనీ కాబట్టి దానికి లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వర్డ్స్ యూజ్ చేయరు. దట్ ఈస్ ద పాయింట్. సిన్స్ ఇట్ ఈస్ ఎ చారిటబుల్ కంపెనీ, అందులో లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వర్డ్స్ ఉండవు. అది అర్థమైందా? సో సెక్షన్ 8 కంపెనీ లైసెన్స్ ఏంటి అంటే దిస్ ఇస్ ద పాయింట్, గ్యారంటీ అండ్ అసోసియేషన్ కంపెనీ. అది సో సెక్షన్ 8 కంపెనీ లైసెన్స్ ఏంటి అంటే ఇది నేమ్ లో లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వర్డ్స్ లేకుండా కంపెనీ ఇన్కార్పొరేట్ చేయొచ్చు. లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వర్డ్స్ లేకుండా కంపెనీ ఇన్కార్పొరేట్ చేయొచ్చు. దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్, ఈ లైసెన్స్ వచ్చిన తర్వాత కంపెనీ ఇన్కార్పొరేట్ చేయాలి. అంటే ఇక్కడ ఇప్పుడు దాకా మనం ఏదైతే డిస్కస్ చేశామో, ఎంఓఏ సబ్మిట్ చేయాలి, ఏఓఏ సబ్మిట్ చేయాలి, స్టాట్యుటరీ కాంప్లెక్స్ డిక్లరేషన్ ఇవ్వాలి, డైరెక్టర్స్ కన్సెంట్ ఇవ్వాలి, అవన్నీ ఉంటాయి. ఈ లైసెన్స్ అనేది అడిషనల్ ప్రొసీజర్. సెక్షన్ 8 కంపెనీ ఇన్కార్పొరేట్ చేయాలి అంటే ఈ లైసెన్స్ అనేది అడిషనల్ ప్రొసీజర్. లైసెన్స్ వస్తే కంపెనీ వచ్చినట్టు కాదు, కంపెనీ మామూలుగానే ఇన్కార్పొరేట్ చేయాలి. మెమరాండము, ఆర్టికల్స్, డైరెక్టర్స్ కన్సెంట్ అదంతా రొటీన్. మనం క్వశ్చన్ నెంబర్ 1 లో ఏదైతే చూసామో అదంతా రొటీన్ అవుతుంది. సరే, క్వశ్చన్ నెంబర్ 2 లో ఏదైతే చూసామో అదంతా రిపీట్ అవుతుంది. లైసెన్స్ అన్నది అదర్ కాన్సెప్టే, లైసెన్స్ అన్నది అడిషనల్ కాన్సెప్టే. చూడండి ఇక్కడ పాయింట్ ఏంటో చూడండి. సెక్షన్ 8 కంపెనీ అదర్ కంపెనీ, సెక్షన్ 8 కంపెనీ అదర్ కంపెనీ, లేదా చారిటబుల్ ప్రాఫిట్ మోటివ్ కంపెనీస్, ప్రాఫిట్ మోటివ్ కంపెనీస్ ఉన్నాయి, లేదా చారిటబుల్ కంపెనీస్ ఉన్నాయి. ప్రాఫిట్ మోటివ్ కంపెనీస్ ఉన్నాయి, చారిటబుల్ కంపెనీస్ ఉన్నాయి. ప్రాఫిట్ మోటివ్ కంపెనీస్ లో ఏంటి ప్రాఫిట్ మోటివ్ కంపెనీస్ అంటే సెక్షన్ 7 ఫాలో అవ్వాలి. రిజిస్ట్రేషన్, ప్రొసీజర్ ఫర్ రిజిస్ట్రేషన్. అదే చారిటబుల్ కంపెనీ అనుకోండి, ఇది ఫస్ట్ ఒకటే, కానీ చారిటబుల్ కంపెనీలో అక్కడ కాదు, ఫేజ్ 1 ఉంటుంది. లైసెన్స్ సెక్షన్ 8 లో లైసెన్స్ వస్తుంది, సెకండ్ స్టెప్ సెక్షన్ 7 లో రిజిస్ట్రేషన్ వస్తుంది. అంటే ఏంటి, లైసెన్స్ ప్లస్ రిజిస్ట్రేషన్. లైసెన్స్ ఒకటే కాదు, ఈ డాక్యుమెంట్స్ అన్ని వస్తాయి. ఎంఓఏ, ఏఓఏ, డిక్లరేషన్, ఇంట్రెస్ట్, కన్సెంట్, ఇవన్నీ వస్తాయి. అర్థమైందమ్మా? అదంతా రిపీట్ అవుతుంది, కాదనట్లేదు. లైసెన్స్ అడిషనల్ ప్రొసీజర్. ఏమో అర్థమైందా? లైసెన్స్ మాత్రమే వస్తే సెక్షన్ 8 కంపెనీ అవ్వదు. లైసెన్స్ ఎందుకు? కంపెనీ నేమ్ లో లిమిటెడ్, ప్రైవేట్ లిమిటెడ్ అని వాడకుండా ఉండడానికి లైసెన్స్, అంతే. ఎస్ఆర్ నో? అది కంపెనీ నేమ్ లో లిమిటెడ్, ప్రైవేట్ లిమిటెడ్ అనే నేమ్స్ వర్డ్స్ వాడకుండా ఉండడానికి లైసెన్స్, అంతే. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్, రైట్. తర్వాత కాబట్టి చూడండి, ఆఫ్టర్ రిసిప్ట్ ఆఫ్ లైసెన్స్, అపాన్ రిసిప్ట్ ఆఫ్ లైసెన్స్ అంటే ఆఫ్టర్ రిసిప్ట్ ఆఫ్ లైసెన్స్ ఏం చేయాలి? దే హ్యావ్ టు మేక్ అన్ అప్లికేషన్ టు ఆర్ఓసి ఫర్ రిజిస్ట్రేషన్. అప్లికేషన్ టు ఆర్ఓసి ఫర్ రిజిస్ట్రేషన్ as a limited company and get registered. A firm may become a member of a company registered under section 8. అంటే సెక్షన్ 8 లో మెంబర్ అవ్వచ్చు. అంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ సెక్షన్ 8 కంపెనీలో మెంబర్ అవ్వచ్చు. దట్ ఈస్ ద కాన్సెప్ట్. A partnership firm can become a member in a section 8 company. A partnership firm can become a member in a section 8 company. A partnership firm cannot become a member in another company. అదర్ కంపెనీస్ లో అయితే పార్ట్నర్షిప్ ఫర్మ్ మెంబర్ అవ్వకూడదు, సెక్షన్ 8 కంపెనీలో మెంబర్ అవ్వచ్చు. అది నెక్స్ట్. సో మెమరాండమ్ ఆర్టికల్స్ ఆల్టర్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ తీసుకోవాలి. అది సో కంపెనీస్ యాక్ట్ లో మెమరాండమ్ ఆర్టికల్స్ ఆల్టర్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ తీసుకోవాలి. దట్ ఇస్ ద పాయింట్. ఓకే, డన్. నెక్స్ట్, ఇవన్నీ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఇది సెక్షన్ 8 కంపెనీ. ఏమో ఆ పాయింట్ క్లారిటీ వచ్చింది కదా? లైసెన్స్ అనేది రిజిస్ట్రేషన్ కాదు, రిజిస్ట్రేషన్ కి ముందు లైసెన్స్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ కన్నా ముందు లైసెన్స్ ఉంటుంది. ఓకే, రిమైనింగ్ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బాయ్ బాయ్ ఎవరీవన్. Bye, sir.